సో గైస్ అన్వీలింగ్ అయితే అయిపోతుంది. వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడరి. ఇది బయట కాస్ట్ అయితే దగ్గర 80,000 నుంచి 90,000 అడిగిరంట. దీనికి మన మిడిల్ క్లాసుల కోసమే తెచ్చినాం అనుకోరు స్టోర్. మీరు చూస్తేనే అర్థమైపోలే. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంట్రా అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, షిఫ్ట్ రన్ అయితే ఆటోమేటివ్ పెట్టిండు. ఒక 4-5 బైక్స్ కూడా మాడిఫైడ్ అయిపోయినాయి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళాక చూపిస్తా. సో ఇక్కడనే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈరోజు వచ్చేసి మనకి డ్యూక్ 390 అన్వీలింగ్ అవుతుంది. సో అన్న కూడా తెలుసు అనమాట, పైలట్ 390. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం చేపిస్తా. 4 కన్నారు, ఇప్పుడు 6:14 అవుతుంది టైము. జల్దీ వెళ్దాం, లేట్ చేయకుండా అక్కడికి. సో మీకు షాప్ అడ్రస్ డీటెయిల్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. స్టే ట్యూన్. అన్న వాళ్ళు కూడా వచ్చేసారంట, మైక్ అన్న, వైట్ హల్క్ అందరినీ చూసి ఉంటారు మీరు ఇన్స్టాగ్రామ్లో. చూద్దాం అన్న వాళ్ళు వచ్చారా రాలేదా మరి తెలియదు నాకు కూడా. అన్న వాళ్ళు వచ్చారుగా, అందరూ వచ్చేసారు, నేనే లేట్ అయిపోయినా. సో బైక్ అయితే లోపల ఉంది, మీకు చూపిస్తా. బైక్ వచ్చేసి ఇదే అనమాట, రెడీగా ఉంది అన్వీలింగ్ అయితే. అన్న వాళ్ళు కూడా వచ్చేసారు, హెల్మెట్ పెట్టుకున్నారనే పైలట్ 390. హాయ్ అబ్బురు అన్న. ఇది అన్నదే బండి అన్న, బిగ్ ఫ్యాన్. మొత్తం చూడు, సో గైస్ అన్వీలింగ్ అయితే అయిపోతుంది. వెయిట్ ఫర్ ద సౌండ్. సో గైస్ అన్వీలింగ్ కూడా అయిపోయింది. రూమ్ మొత్తం పొగతో కమ్ముకోయింది. ఒకటే స్మోక్కి మొత్తం రూమ్ మొత్తం కమ్ముకోయింది. అందరు బయటికి పోయారు. అందరు వీడియోలో తీసుకురుగా అని. ఎట్లుంది బండి? నెక్స్ట్ లెవెలా? ఇగో ఎనకి క్రెడిట్స్ కనిపించింది, ఫీజు కనిపించింది. గైస్ వితౌట్ ఎగ్జాస్ట్ అయితే సౌండ్ ఒకసారి. సో గైస్ బైక్ అయితే అవుట్పుట్ చూసిరు కదా. సో దీని డీటెయిల్స్, ప్రైస్ అండ్ లొకేషన్ ఎక్కడ ఉందో అనేది కనుక్కుందాం. చెప్పాను. సో యాక్చువల్గా ఈయన ఓనర్ అనమాట దీనికి. సో ఈయనకి మాట్లాడి కొంచెం ఇబ్బంది పడతాడు. ఇంకోటి ఫస్ట్ టైం అంటే అటు బ్లాగ్స్లో. సో నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అలా ఫ్రెండ్ నేను. సో మ్యాటర్ ఏంటంటే ఇది డ్యూక్ 390 ఫుల్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట. మొత్తం పనికి రాకుండా అయిపోయింది. ఎట్లా అంటే మీకు ఇప్పుడు వీడియో ప్లే చేస్తాడు. ఫస్ట్ యాక్సిడెంట్ వీడియో ఎట్లుందో చూసినాక తర్వాత దీని వినండి ఒక 2 మినిట్స్ తర్వాత. సో యాక్చువల్గా అయితే యాక్సిడెంట్ ఇట్లుంది. తర్వాత మనకు మొత్తం ఫుల్ మాడిఫై అండ్ మొత్తం క్యాండిడేట్ కలర్ అనమాట. రేర్ కలర్ ఇది. బయట అయితే ఎక్కడ వేయరు, యాజ్ షోరూమ్స్లో ఇట్లా ఉండదు ఈ కలరు. రేర్ కలరు. అండ్ ఈ కలర్ ఇట్లా లోకల్లో దొరకదు, మనం బయట నుంచే తీసుకొస్తాము కలరు. లైక్ కేరళ నుంచి వస్తుంది అనమాట. సో ఆ కలర్ని మనం మొత్తం మంచి చేసి అండ్ స్టిక్కరింగ్, డిజైనింగ్ సేమ్ మొత్తం అంతా కలిపి కేరళకి ఏం తక్కువ కాదు అండ్ ఎక్కువ కాకుండా మొత్తం వాళ్ళకి ఈక్వల్గా వేసేసినాము. సో మీరు దీన్ని డే టైం చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. నైట్ టైం కొంచెం లైట్ కలర్ తక్కువ ఉంది. సో రెడ్ కలర్ అయితే పిచ్చి లేచిపోతుంది. సో దీనికి వచ్చేసి మొత్తం అన్నీ చేంజ్ చేసినాం అనమాట. సో అన్నీ వలిగిపోయినాయి, ఆఖరికి టైర్తో సహా మొత్తం డ్యామేజ్ అయింది బండి. సో అన్నీ చేంజ్ చేసినాము. కస్టమర్ మేము 2 సజెషన్ ఇచ్చినాం అనమాట. సో విత్ పార్ట్స్ తోటి ఒక రేట్ చెప్పినాము, వితౌట్ పార్ట్స్ తోటి ఒక రేట్ చెప్పినాము. సో కస్టమర్ ఏం చేసిందంటే ఆయన పార్ట్ తెచ్చుకున్నంటే మేము ఓన్లీ కలర్స్కి అండ్ మోడిఫికేషన్కి అయితేనే కాస్ట్ చేసినాము. ఇది బయట కాస్ట్ అయితే దగ్గర 80,000 నుంచి 90,000 అడిగిరంట దీనికి మోడిఫికేషన్ కాస్ట్. సో మన దగ్గర అలా 50% 45% మనం తీసుకున్నాం. అంటే ఓన్లీ మోడిఫికేషన్కి, పార్ట్స్ కాకుండా ఓన్లీ మోడిఫికేషన్కి మనకి ఓన్లీ 35,000 దాకా అయింది మొత్తం మోడిఫికేషన్, ఫుల్ మోడిఫికేషన్. ఇదే మోడిఫికేషన్ బయట ఎక్కడ అడిగినా సరే ఇదే 80,000 నుంచి 70,000 నుంచి 80,000 వరకు 100% తీసుకుంటారు. మీరు ఒకవేళ బయట ఎవరైనా ఉన్నా కనుక్కోండి, దానికి దీన్ని కంపేర్ చేయండి. అండ్ ఇంకా ఫినిషింగ్ ఇట్లా అల్లలాక అంత డ్యామేజ్ కొంతమంది డ్యామేజ్ చేసి ఇస్తున్నారు. సో మన కాడ 100కి 200% డ్యామేజ్ లేకుండా అంతా బరాబర్ చేసి ఇచ్చినాం. సో ఇదైతే ఫుల్ మోడిఫికేషన్. ఇది మన అడ్రస్ వచ్చేసి ఎల్బీనగర్ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇబ్రహీంపట్నం వచ్చే రోడ్లో మన్యగూడ ఆర్టీఓ ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తాడు. ఆ ఆర్టీఓ ఆఫీస్ లైన్లోనే ఒక షట్టర్ ఉంటుంది. సో మీకు లింకులను మీకు నెంబర్ ఇస్తున్నా, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఏ బైక్ అయినా సరే
ఏ బైక్ అయినా మాడిఫై చేస్తాము. మాడిఫై కాదు, జస్ట్ ఒకటే సింగిల్ కలర్ అయినా సరే అండ్ స్పేర్ పార్ట్స్ అయినా సరే, బ్రాంబో ఇవి ఉన్నాయి కదా, ఇవైనా సరే, ఎగ్జాస్ట్ అయినా సరే, ఈ హెడ్ లైట్ అయినా సరే, మీటర్ అయినా, ఏది కావాలన్నా మీకు స్పేర్ పార్ట్ దొరుకుతాయి. మేము మాడిఫై చేయించుకుంటే మాడిఫై ఇట్లా అయిపోతుంది. ఓకే ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. వీడియో చూసినట్టు కాకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బైక్స్ పిచ్చి ఉండి వాళ్ళు మాడిఫై చేయాలి, అందరికంటే మనం స్పెషల్ కనబడాలి అనుకుంటే, మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు. మాడిఫై చేయాలంటే చాలా మంది భయపడతారు ఎక్కువ రేట్. అది ఇట్లా మాడిఫై అయిపోయారంటే చాలా మంది భయపడుతున్నారు, అంటే లైక్ ప్రైస్ విషయంలో. సో మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే తెచ్చినాం అనుకోవాలి స్టోర్. మీరు చూస్తేనే అర్థమైపోలే మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే, కానీ మీ మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకు సపోర్ట్ కోసం తక్కువ బడ్జెట్లో మంచి బెస్ట్ లుక్ అండ్ బెస్ట్ రిజల్ట్ తీసుకొచ్చినాం. సో మీరు పక్కా మీరు డే టైం వీడియో కూడా మీకు దీని అయిపోయినాక డే టైం వీడియో చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. సో మీకు ఎవరైనా కావాలంటే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఎవరైనా సర్కిల్లో బైక్ మాడిఫై చేయించుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? ఓకే బ్రో, లైక్ అండ్ షేర్ కొట్టిరి, సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. మా వాడు మస్తు చేస్తాడు వీడియోలు తెలుసుగా, మొత్తం లడాక్ గిడాక్ అంతా కొట్టేసి. మొత్తానికైతే బండి అన్న అయితే పట్టుకొని వచ్చిన పైలట్ 390 అంటే అన్ననే బండి 2 టైర్ల మీద నడపడం అనమాట, ఒకటే టైర్ మీద నడుపుతాడు. సో అన్న ఎట్లుంది చెప్పాను బండి, ఎట్లా అనిపించింది? వర్తా? చాలా వర్త్ బ్రో, లో కాస్ట్ లో చాలా అంటే చాలా వర్త్. పెయింటింగ్ విత్ గ్రాఫిక్స్ మంచి. ఎక్స్పెక్ట్ చేసిన ఇట్లా వస్తుంది అవుట్పుట్? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బయట కూడా కనుక్కున్నావు అంటే ఆల్రెడీ రాకముందుకు? బయట కనుక్కున్నా, దాని ప్రైస్కి మనకు టాప్ బడ్జెట్కే వచ్చింది అనమాట. బయట చెప్పిన ప్రైస్ కన్నా మనకు సగం రేట్లో వచ్చింది. మీరు రండి M46కి లో ప్రైస్లో. అంత ప్రొఫెషనలిజం ఏమవుతుందా మన కాడ? ఉన్నట్టు చెప్పు. సెట్ బ్రో, సెట్ అంటే సెట్, మాటలేదు. వర్త్గా నీకైతే? చాలా చాలా వర్త్, చాలా సాటిస్ఫైడ్, ఫుల్ సాటిస్ఫైడ్. సో గైస్ ఇదే వచ్చేసి బైక్ అనమాట. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇక కాలిపీలి ఒకటి టైర్ మీద పోయే వీడియోలు అయితే వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి అన్న, పైలట్ 390 అని ఉంటుంది. వెనకాల తిరిగి రాదు, ఒకసారి ఐడి చూస్తారు మా వాళ్ళు. ఫాలో అండ్ స్కానర్ చేసుకొని. మా వాళ్ళు అయితే బయట నిలబడ్డారు మొత్తం గ్యాంగ్, అందరూ తెలిసి ఆల్రెడీ అలా. సో గైస్ మొత్తానికి అయితే అయిపోయింది. ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేద్దాం. రైట్ అన్న, బాయ్ చెప్పాను వాళ్ళకి, అందరికీ రమ్మని చెప్పు. ద షిఫ్టర్ 200 ఆర్ M46 అని ఉంటుంది ఆటోమోటివ్. మెసేజ్ చేయండి, ఐడి ఇక్కడ ఇస్తా. బాయ్ అన్న, రైట్. మైక్ అన్నయ్య పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అన్న మాకు, ఎప్పుడు అంతేనా? చెప్పాను అన్న వీడియోలో చెప్పాలంటే. రాకుంటే వీడియోలు మనల్ని చూడు, అర్థమైందా? గట్టిగా చెప్పాను, వినపడదు. వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడ్రి, మొత్తం మధ్యలో కొంచెం చూసి వదిలేసి అనుకో, మీ ఇష్టం మీద కడుపున వస్తుంది. అన్నం తిన్నదన్నా. నీ ఫ్యాన్స్ని మెసేజ్ కామెంట్ పెట్టావాను, నీ ఫ్యాన్స్ని కామెంట్ పెట్టావాను. మన పొరలో ఎవరైనా ఉండరే కామెంట్ పెట్టేసారు మంచిగా, మన పేరు చూద్దాం ఎంతమంది కామెంట్. రైట్ మళ్ళీ బాయ్. రైట్ గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.